దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయకాల సమయంలో ఆయన్ను కలుసుకోవడం, ఆయన సన్నిధిని చేరడం నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. దావీదు భక్తుడు అన్నాడు, దేవా వేకువనే లేచి నిన్ను వెదకెదను అన్నాడు. అంటే ఉదయకాలంలో లేచి దావీదు ఎవరిని వెతుకుతున్నాడు? దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి ఏం తక్కువ? మహారాజు. ఇశ్రాయేలందరూ దేశం మొత్తం తన చేతిలో ఉంది. ఆయన వేకువనే లేచి దేవుణ్ణి వెదకాల్సిన పని ఏముంది అసలు? ఒక మహారాజుకి ఏమి తక్కువయింది? చాలామంది దేవుణ్ణి వెదకమంటే అనుకుంటారు, మాకేముందండి తక్కువ, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఇక మాకు ఏం తక్కువైందని మేము దేవుని దగ్గరికి రావాలండి, ఇంకా ఏం తక్కువైందని మేము దేవుణ్ణి వెదకాలండి అని అనేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తుంటారు. దావీదు మహారాజుకి ఏమి తక్కువైందని ఆయన వేకువనే లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడు? ఏమీ తక్కువైందని కాదు, నాకు ఏదైతే ఉందో అది మొత్తం ఆయన ఇచ్చిందే. ఇది కృతజ్ఞత. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనకి ఏదో తక్కువయ్యి దేవుని దగ్గర రావటం కాదు, మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవునిదే అని ఎరిగి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇదిగో నేను ఆయన సన్నిధిలో ఉంటాను అని కృతజ్ఞత కలిగి రావడం, ఇది దేవుడు సంతోషించే విషయం. చాలామంది దేవుడు ఏదో ఇస్తే కృతజ్ఞత కలిగి ఉండటం కాదు, అసలు మనకి ఇచ్చినవన్నీ కూడా దేవుడు ఇచ్చిందే. ఇప్పుడు మనం కలిగి ఉన్నాం జీవితం అంటే ఆ జీవితం ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చిందే. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే ఆరోగ్యం ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. మన పిల్లలు, మన బిడ్డలు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటున్నారంటే ఆ క్షేమాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ప్రతిరోజు మనం ప్రయాణాలు చేస్తూ మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే ఆ కాపుదల ఇస్తుంది ఎవరు? దేవుడే. ఇలాగా మనకి తెలిసి కానీ తెలియకుండా కానీ ఎన్నో మేళ్ళు ప్రతిరోజు దేవుడు మన జీవితంలో చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండటం మనిషిగా మనం అలవాటు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కృతజ్ఞత కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. దావీదు ఒక కీర్తనలో అన్నాడు, దేవా నీవు నాకు చేసిన మేళ్ళు నేను ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంట? లెక్కకు మించి ఉన్నాయి. నా తల వెంట్రుకల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. తల వెంట్రుకలు ఎప్పుడైనా లెక్కించామా? అసలు మనం లెక్క పెట్టాం. రోజు మనం దువ్వెనతో దూకుంటా ఉంటే ఎన్నో రాలిపోతూ ఉంటాయి. కనీసం ఆ రాలిపోయినవి కూడా మనం లెక్క పెట్టాం. ఏం చేస్తాం? ఇలాగ తీసి గొప్పడి పెట్టి లేదా చుట్టి ఆ విసిరేస్తాం తప్ప ఈరోజు ఎన్ని రాలిపోయినాయి, ఎన్ని మిగిలినాయి అని ఎప్పుడు ఆలోచిస్తామా? లెక్క పెట్టం కూడా. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు లెక్క పెట్టుకుంటూ పోతే ఇదిగో మన తల వెంట్రుకల కంటే ఎక్కువ చేశాడు దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో వేకువనే లేచి నేను నిన్ను వెతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు దేవుణ్ణి వెతకటం చాలా మంచి అలవాటు. ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యాన్ని చదవటం చాలా మంచిది. ఇక మధ్యవారం వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లాంటి ప్రార్థనా కూడికల్లో పాల్గొనటం ఇంకా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా దేవుని మందిరంలో ఉండి ఆయన మాటలు విని, దేవా ఇదిగో నీవిచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నీవిచ్చిన మేలును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీవిచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా అని కృతజ్ఞత చెప్పటం మనిషిగా నీ యొక్క ధర్మం, బాధ్యత కదండి. మనం లోకంలో ఎవరైనా ఒక చిన్న
సహాయం చేస్తే, ఉదాహరణకి నువ్వు నందిగా వెళ్తున్నావు, ఆటోలు బస్సులు ఏమీ లేవు, ఒక ఆయన బండి వేసుకుంటూ వచ్చాడు, అయ్యా కొద్దిగా అక్కడ దాకా దించవా అంటే, సరే ఎక్కమ్మా అని తీసుకుపోయి దించాడు. ఎంత సమయం నీకు సహాయం చేశాడు? ఒక పావు గంట తీసుకెళ్ళాడు. దానికి నువ్వేం చెప్తావు? అయ్యా చాలా వందనాలయ్యా, లేదా అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా, అయ్యా మంచిదయ్యా, మంచి సహాయం చేసావయ్యా అని కృతజ్ఞతగా ఏదో ఒక మాట చెప్తావు. అది ఇంగ్లీషో తెలుగో ఏదో ఒకటి నీ నోటికి రాగలిగింది, నీ హృదయంలో వచ్చి అయ్యా చాలా మంచిదయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా, అయ్యా మంచి పని చేసావయ్యా, చల్లగా ఉండాలయ్యా, ఏదో ఒక మాట నీ నోటిలోంచి వస్తుంది, కృతజ్ఞత కదా. మరి దేవుడు నీకు చేస్తున్న సహాయం ఎప్పటి నుంచి? నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీవు సహాయం చేస్తున్నాడు. అన్ని విషయాల్లో సహాయం చేస్తున్న దేవునికి మరి నీవు చెప్పే కృతజ్ఞత అసలు ఉందా? కృతజ్ఞత చెప్తున్నావా అని ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి.